ఏం పేరు అన్న? ఏం పేరు? ఇదిగోండి. ఇవి దేవుని మాటలు చదువుకున్న తర్వాత చదవచ్చునా? చదువుకోండి. ఒక మాట, ఒక 2 నిమిషాలు, ఎక్కువ టైం వేస్ట్ ఏం చేయనిది. కానీ మనం మనుషులం, మనకి దేవుడు ఒక్కడే. మనం కొంతమంది మనుషులు ఏమన్నారంటే మనకి ఆ కులం ఈ మతం అని మనకి మనుషులే ఆపాదించారు. దేవుడు ఏ కులము ఏ మతం పెట్టలే. అయితే సృష్టిని చూడు, నువ్వు రైతువు కదా, నీకు మంచిగా తెలుస్తుంది. ఈ సృష్టిలో ఉన్న భూమి, ఆకాశం, సముద్రం, సకల సృష్టిని దేవుడు, జంతువుల్ని కూడా దేవుడు కలుగునుగా కంటే కలిగినాయి అంట నోటి మాట చేత. అయితే దేవుడు మనుషులమైన మనల్ని మాత్రం వాడు ఆఫ్రికోడైనా, అమెరికోడైనా, పాకిస్తానోడైనా, భారతదేశండైనా, ఎవరైనా కానీ అందరూ మనుషులమే, అందరి రక్తం ఒకేలాగా ఉంటుంది. అయితే మనందరికీ దేవుడు కూడా ఒక్కడే కాబట్టి మన అందరి రక్తం కూడా ఒకేలాగా ఉంది. అయితే మనుషులు అయిన మనం ఒక ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో పొరపాట్లు, దోషాలు చేస్తున్నాం. దేవుడు మనకి ఈ అన్ని సమస్తాన్ని ఆయన మాట చేత సృష్టించిన దేవుడు మనుషులమైన మనల్ని మాత్రం ఆయన స్వరూపమున ఆయన రూపం ఇచ్చి, ఆయన ఆత్మను మనలో పెట్టి, ఆయన ఈ సమస్తాన్ని ఏలడానికి జ్ఞానం ఇచ్చి మనల్ని సృష్టించుకున్నంట. అయితే మనం మన మొదట ఒకే అవ్వ ఒకే అయ్యకు నుంచి పుట్టిన వాళ్ళం మనం. అయితే మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో పొరపాట్లు, దోషాలు, పాపాలు చేస్తున్నాం. నేను నీతిమంతుని, నేను ఏ పాపం చేయలేదు అనే వ్యక్తి ఈ లోకం మీద ఏ ఒక్కరు లేదు. బైబుల్ సర్వమానవాళ్ళందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని అంటుంది. అంటే స్వర్గాన్ని పొందలేకపోతుందంట. ఎందుకు అంటే ఈ లోకంలో ఏదో డబ్బు సంపాదన కోసం, పేరు పలుకుబడి సంపాదించుకోవడం కోసం ఏదో ఒక విధంగా మనం ఈ లోకంలో మన కాళ్ళ దగ్గర బ్రతుకునే చూసుకొని ఈ లోకంలో మనం ఈ విధంగా రకరకాల తప్పులో పడిపోతున్నాం అన్న. అవి అన్ని పాపాలన్నీ ప్రతి గ్రంథం చెప్తుంది. అయితే ఎంత గొప్పోడు కానీ, బీదోడు కానీ ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఒకరోజు పోయేది ఉంది. వాడు యవనస్తుడు అనుకో, వానికి ఒక అమ్మాయిని ఇచ్చి మంచి అందగత్తెనిచ్చి పెళ్లి చేస్తామంటే లేస్తాడా? ఆడు చనిపోయిన తర్వాత లేవడు. ₹1,00,000 లాటరీ తగిలిందంటే లేస్తాడా? 10 ఎకరాల భూమి ఇస్తా నీ పేరు మీద అంటే లేస్తాడా? లేవుడు. ఎందుకంటే ప్రాణం అనేది వెళ్ళిపోయింది, శరీరం ఇక్కడనే కూలిపోతుంది. కానీ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తుందో అప్పుడు మనం చేసిన పాపం నిమిత్తం మనకి భయంకరమైన శిక్ష రాబోతుందని, నరకం, స్వర్గం అని మన చిన్నప్పటి నుంచి కూడా విన్నాం. అయితే ఆ భయంకరమైన శిక్ష, నరకం నుంచి మనల్ని తప్పించబడాలంటే మనల్ని పుట్టించిన దేవుడు, మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో, ఆయన మన తండ్రి అయి ఉండి మనల్ని పుట్టించిన దేవుడు ఈ 2025 సంవత్సరాలు అంటున్నాం. కారణం ఆ 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మనిషి రూపంలో, యేసు ప్రభు అనే మనిషి రూపంలో 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు, చచ్చిపోయిన వాళ్ళని లేపిండు, ఆయన కుష్టి రోగుల్ని బాగు చేసిండు, కళ్ళు లేని వాళ్ళని కళ్ళు ఇచ్చిండు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిండు, సముద్రం మీద నడిచిండు. అయితే ఆయన నా అంతటా నేను వచ్చింది సర్వలోక మానవాళి యొక్క పాపం పరిహరించడానికి, వాళ్ళని మోక్షానికి, నరకం నుంచి తప్పించడానికి వచ్చిన అని చెప్పి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చిండు. తిరిగి నేను 3వ దినమున లేస్తా అన్నట్టుగానే ఆయన లేచిండు. తనంతటా తనే ప్రాణం పెట్టి బలిగా అయ్యిండు. ఏ ఒక్కరు ఈ భూమి మీద దేవుళ్ళు అనేటోళ్ళు ఏ ఒక్కరు మరణించి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు లేరు. అయితే ఆయన మాత్రం మరణించి మళ్ళీ తిరిగి లేచిండు. అంతేకాదు, మనం ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి, అంటే మరణించిన తర్వాత ఆ మోక్ష రాజ్యానికి హక్కుదారులుగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన రక్తమే మన పాపాలను కడిగేస్తాం. మనం బలులు ఇస్తాం, పండగలు చేస్తున్నప్పుడు బలులు ఇస్తారు, ఏటలు, కోళ్ళు అన్ని బలిస్తుంటారు. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, ఎడ్ల రక్తం వలనో, కోళ్ళ రక్తం వలనో, కోడెల రక్తం వలనో నాకు మీ పాపాలు తొలగిపోవు, కానీ సృష్టించిన నేనే భూమి మీదకి వచ్చి మీ పాపాల నిమిత్తం బలిగా సమర్పించబడుతున్నానని దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిండు, తిరిగి లేచిండు అన్న. అయితే ఆయనకి ఏ బంగారం, ఏ ధనము, ఆయనకి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచుట చేత, ఒక మతము కాదు ఇది, ఒక కులము కాదు, యేసు ప్రభు నీతి మార్గంలో నడవడమే. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శత్రువులను ప్రేమించమన్నాడు, నిన్ను హింసించేటోళ్లకు వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. అయితే ఆయన పరస్త్రీని వ్యామోహంతో, తప్పుడు చూపుతో చూసినప్పుడే నువ్వు వ్యభిచరిస్తావు అన్నాడు. ఎంతో నీతి మాటలు బోధించిండు. అంత చెప్పేటోళ్ళు, ఘనంగా చెప్పేటోళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ క్రియల ద్వారా చేసిన వాళ్ళు మాత్రం యేసు ప్రభు ఒక్కడే. ఆయనలో ఎటువంటి పాపం లేని పరమ పరిశుద్ధుడు ఆయన భూమి మీదకి వచ్చిండు, రక్తం కార్చిండు. ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయన రాజ్యానికి మనం హక్కుదారులుగా అవుతాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలన్నా రావచ్చు, ఇబ్బందులన్నా రావచ్చు, వేదనలన్నా రావచ్చు, ప్రతి దాంట్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు. రావని నేను చెప్పట్లే, యేసు ప్రభువుని నమ్ముకోవని గొప్పలు అవుతారని నేను చెప్పట్లేను. కానీ
కేవలం ఆయన విందు విశ్వాసం వచ్చినప్పుడు మన బ్రతుకులు మారుతాయి. ఒకప్పుడు రైలు పట్టాలలాగా నా జీవితం ఉండేది. అంటే ఒకప్పుడు భక్తి ఉండేది. నేను పుట్టంగానే యేసుప్రభు నేను నమ్ముకోలే. నేను కూడా ఒక 20 ఏళ్ళ దాకా నేను ప్రభుని తెలియకనే చిన్నతనం నుంచి అన్ని పూజలు చేసినోనే. అయితే అవునా, అయితే అప్పుడు నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరు. నన్ను దేవుడు మార్చిండు. నా లాంటి మనుషుల్ని దేవుడు మార్చగలడు. కాబట్టి నేను ఆయన గురించి చెప్పుకుంటూ ఇట్లా పత్రికలు ఇచ్చి తిరుగుతుంటా. అయితే మీకు చదువు వస్తుంది కాబట్టి ఇంకొంచెం చదివిరనుకో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ కులాన్ని మార్చేది కాదు, మతాన్ని మార్చేది కాదన్న, మనసును మార్చేది. ఒకరోజు మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు అయితే నేనేమంటున్నా అంటే మీరు తెలుసుకోరి. ఏ ఒక్కరికి కొంతమంది అనుకుంటారు కదా అపోహ ఏంటంటే మన దేవుడు కాదు కదా అని అంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోరి, సృష్టికర్తకి సమస్త సృష్టి మీద అధికారం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఇప్పుడు 4 పిల్లలు మనకుంటే ఆ 4 పిల్లలకి తండ్రి మనమే అవుతాం. ఈ సర్వభూమికి అధిపతి ఆయన సర్వ సృష్టికర్త. ఆయన భూమి అంతటి మీద దేవుడు ఒక్కడే ఉంటాడు. మనం పెట్టుకునే విగ్రహంలా అంటే ఆయన ఆకాశం, ఇంత పెద్ద ఆకాశం, ఇంత మహాసృష్టి నోటి చేత కలగజేసిన దేవుడు మనం పెట్టుకునే ఒక విగ్రహంలో ఉండడన్న. ఆయన ఏం చెప్తున్నంటే నీ దేహమే నా దేవాలయము, కాబట్టి నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలన్నాడు. అంటే నేను అన్ని దేవతలను చూసినా అందరి దేవతలలో మంచి మాటలు ఉన్నప్పటికీ వాళ్ళు మంచి చేసిరంటే వాళ్ళలో తర్కించి చూసినప్పుడు వాళ్ళలో ఎక్కడనో ఒక్కడ పాపం ఉన్నది. కానీ యేసు ప్రభు దగ్గర ఎక్కడ పాపం లేని పరమ పరిశుద్ధుడు అన్న ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయననే నిజమైన దేవుడు అని తెలుసుకోగలిగిన. అంతేకాదు నాతోటి పలుమార్లు దేవుడు మాట్లాడిండు. స్పష్టంగా మన హృదయానికి తెలిసిపోతుంది. మనం అనుకోవచ్చు మనిషి మాట్లాడతాడు కానీ దేవుడు మాట్లాడతాడు అంటే, దేవుడు మాట్లాడని దేవుడు దేవుడే కాదు. యేసు ప్రభు నిజంగా మాట్లాడతాడు. మనుషులమైన సృష్టించిన దేవుడు సృష్టించిన మనుషులకి మనకు మాటలు ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన దేవునికి ఎందుకు మాటలు ఉండవు? అయితే యేసు ప్రభువుని ఈ కొంతమంది అపోహ ఏంటంటే ఈ దేశానికి దేవుడు కాదు కదా, ఈ దేశంలో పుట్టలేదు కదా అనుకుంటారు. అది వాళ్ళ మూర్ఖత్వం. దేవుడు సమస్త భూమి యందు ఆయన దేవుడై ఉన్నాడు. అక్కడ ఇంగ్లాండోడైనా, అమెరికాడైనా, పాకిస్తాడైనా, ఎవరైనా కానీ అందరి రక్తం ఎరుపే కానీ నలుపే ఉండదు. కాబట్టి సరే, నీ సమయం వ్యర్థమేం చేయను. ఒక 2 నిమిషాలు మాత్రం ఈ పత్రిక చదువుకో, సరేనా? సరేనా? దేవుడు నిన్ను నీ పొలాన్ని దీవించును గాక. ఇగో బాబాయ్, దేవుని మాటలు చదవచ్చు నానే, చదివించుకో పిల్లలతోటి. మనది ఏ కులమైనా ఏ మతమైనా మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. అయితే మన పాపాల నిమిత్తం మనం నరకానికి చేరేటోళ్ళం. అయితే దేవుడు మన కోసం 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిండు ఆయన యేసు ప్రభు. ఆయన గురించి మాటలు ఉంటాయి, చదివించుకో. ఆయననే నిజమైన దేవుడు. మోక్షానికి అర్హత కలిగేది ఆయన ద్వారానే, మరొక మార్గం లేదు. తాత, ఏం పేరు తాత? ఏం పేరే? రామ్మల్లయ్య. సరే, ఇది తిప్రారం పోద్దా? సరే, మంచిది. ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? 70 సంవత్సరాలు ఉంటాయా? చదువుకున్నావు ఏమన్నా? పిల్లలు చదువుకురా ఇంటికాడ? సరేలే కానీ నేను ఒక మాట చెప్తాను. 70 ఏళ్ళ వరకు వచ్చినావు, జీవిత పరమార్థం ఏందో తెలుసుకున్నావా? నేను చెప్తున్నాను, మనం వస్తున్నాం భూమి మీద, తల్లి గర్భంలో పుడుతున్నాం, ఆడగాని మొగ కానీ పుడుతున్నాం, పెద్ద పెరుగుతున్నాం, భార్యను చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం, మనం ముసలం అవుతున్నాం, మన కాలం ముగిస్తున్నాం. అయితే గొప్పోడే కానీ బీదోడే కానీ ఈ లోకయాత్ర ముగించిపోవాల్సిందే. అయితే పోయినాడు మనం ఈ దునియా మీద మనం బతికినన్ని రోజులు ఏదో ఒక దోషం, అంటే ఏదో తప్పు, పొరపాట్లు, దోషాలు, పాపాలు మనం చేస్తున్నాం. అది పాపం అని మనకు తెలిసినా కూడా మనం చేస్తున్నాం, పరిస్థితిని బట్టి చేస్తున్నాం, చేస్తూనే ఉన్నాం. అయితే నేను నీతిమంతుని, నేను ఏ పాపం చేయలేదు, నాలో ఏ దోషం లేదు అని చెప్పేటోడు ఈ లోకం మీద ఎవరు లేరు. అదే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. మహిమ అంటే దేవుని స్వర్గాన్ని, అంటే మోక్షాన్ని అందుకోలేకపోతుండు ఈ కాలంలో మనిషి. మనిషి భయంకరమైన పాపంలో కూరుకుపోయిండు.
అయితే ఆ పాపం మనల్ని సృష్టించిన దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సకల సృష్టిని చూడు, ఆయన నోటి మాట చోత కలుగునుగా కంటే కలిగిందంట. కానీ మనుషులైన మనల్ని ఆయన సొంత పిల్లలుగా ఆయన ఆత్మ మనలో పెట్టి ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకుంటూ, అంతేకాదు ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సముద్రాన్ని, సకల సృష్టిని ఏలడానికి మనకి జ్ఞానం ఇచ్చిండు. చూడు, జంతువులు ఇప్పుడు జీవాలు ఉన్నాయి, వాటికి మంచి చెడు తెలియదు. కానీ మనిషి అన్న మనం మంచి చెడు తెలుసు, మనకి తెలిసినా కూడా మనం తప్పు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, అత్యాచారాలు. భర్తని చంపేస్తున్న ఆడి మనిషి కనబడుతుంది ఈరోజు. భార్యని చంపేస్తున్న భర్తలు కనబడుతున్నారు. 20 ఏళ్ళు సంసారం చేసి కూడా భయంకరమైన నరహత్యలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ పాపాలు, ఎన్ని భయంకరమైన తాగుడు మత్తులా ఏం చేస్తుండో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. కుటుంబానికి పోషణ లేకుండా రకరకాల పాపాలు ఉన్నాయి బాబాయ్. అయితే వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఒకరోజు ఎవరైనా గొప్పోడైనా పేదోడైనా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. చచ్చిపోయిండ్రా అని అంటాం. పోయిండు అంటే ఏడికి పోతుంది? ఈ శరీరంలో ఉన్న ఈ శరీరం మాత్రం ఇక్కడనే భూమి మీద, ఈ భూమిలో కలిసిపోద్ది. కానీ ఆత్మ, మనలో పెట్టిన ఆత్మ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ పోయిన నాడు మనకి నరకమా స్వర్గమా అనేది నిర్ణయించబడుతుంది మన పాప క్రియలను బట్టి. అడుగుతాడు. అయితే మనం చేసే ఈ పాపం చేసినాం కదా, ఇక్కడ నీతి క్రియ జరిగిస్తా, లేకపోతే నేను మంచి చేస్తా, దానికి దీనికి చెల్లు అంటానికి లేదు దేవుని దృష్టిలో. అనువంత పాపం అయినా కానీ అది పాపమే. అగ్గిపుల్ల, చిన్న అగ్గిపుల్ల అడివంతా కాల్చినట్లుగానే మనం చేసిన ఏ చిన్న పాపం మన మీద ఉన్నా గానీ మనల్ని నరకానికి ఈడ్చుకుపోతుంది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, భయంకరమైన నరకం అది. అయితే మరి ఆ నరకం నుంచి మనం దాంట్లో పోకుండా ఎట్లా తప్పించుకోవాలంటే, దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు ఆయననే ఒక మార్గం చూపించి 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, ఆ 2025 సంవత్సరాల క్రితం ఈ భూమికి నడిబొడ్డున ఇశ్రాయేలు దేశాన ఆయన భూమి మీద జన్మించి మనిషి రూపం ఎత్తి 3.5 సంవత్సరాలు జీవించి పుట్టుగుడ్డులకి బాగు చేసిండు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చిండు, నడవలేనోనికి నడిచే శక్తిని ఇచ్చిండు, కుష్ఠ రోగులను బాగు చేసిండు, చచ్చిపోయిన వాళ్ళని సైతం బాగు చేసిండు. అయితే ఒక దినము ఆయన మరణిస్తానని చెప్పిండు, మరణించినట్టుగా మరణించిండు. సర్వ మానవాళి పాపం కోసం తన ప్రాణాన్నే పెడుతున్నా అని చెప్పి తను మరణించిండు. తిరిగి మళ్ళీ 3వ దినమున తిరిగి లేచిండు. లేచి ఆయన పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళిండు. మళ్ళీ ఆయన తిరిగి రానై ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కార్చిన రక్తం చేత మనకి విమోచన జరుగుతుంది. ఎందుకు ఆయన రక్తం చేత విమోచన జరుగుతుందంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఏ పాపము, ఆయన జన్మతారే గాని కర్మతారే గాని పాపం లేనివాడు. దేవుడే ఆయన రక్తం చిందించి ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు నిత్య జీవితానికి అంటే మోక్షానికి మనం అర్హులమవుతాం. అంతేగాని మరణించిన ఇప్పుడు దేవతలు, దేవుళ్ళు అనేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ తిరిగి లేవలే చనిపోయి. కానీ ఆయన తిరిగి లేచిన దేవుడు. అయితే ఆయన గురించి మాటలుంటాయి దీంట్లో, పిల్లలతో చదివించుకో మంచి మాటలు, నీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. నా మాటలు నిర్లక్ష్యం చేసుకోకుండా ఇంకా యేసుప్రభు ఎవరో ఆయన గురించి తెలుసుకో, సరేనా? దేవుడు నిన్ను దీవించును గాక. సాగర్ పోద్దా పెద్ద ఆయన? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సాగరు? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? సరేలేండి. ఎక్కడ మీది? ఇక్కడనేనా? అదే మాట తేడా ఉంటే సరేలేండి. చదువు వస్తుందా? చదువుకోండి దేవుని మాటలు, యేసుప్రభు మాటలు. అవునా? బాప్టిజం తీసుకోండి. మీరు చర్చికి వెళ్తారండి? మీ కుటుంబం పిల్లలు? అవునా? వాళ్ళకు కూడా సువార్త చెప్పండి. మరి ఆయన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన గురించి తెలియజేయాలి. 10 మందికి చెప్తుండండి. సరే బాబాయ్, మంచిది.
చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా జీవించినా గాని ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు నీ వెంట రావెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా
సాగిపోదును సువార్త చాటుటకు నేను సాగిపోదును సువార్త చాటుటయే నాకున్న భారము సువార్త చాటుటయే నాకున్న భారము సువార్త చాటుటకు నేను సాగిపోదును సమస్తమును ఉపేక్షించి నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను శుభవార్త చాటెదను సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను శుభవార్త చాటెదను సువార్త చాటుటకు నేను సాగిపో